చాతుర్వర్ణముల వారిని కూడా భోజనానికి పిలవండి. వాళ్ళందరూ కూడా వచ్చి భోజన పదార్థాలని స్వీకరించడం కోసమని పంక్తులలో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఎవరైనా ఒక్కొక్కరు కామమునకు క్రోధమునకు వశులై మాట్లాడకూడనటువంటి మాట వారు మాట్లాడచ్చు. మీరు మౌనంతో నవ్వుతూ ఊరుకోండి తప్ప ఎవ్వరినీ మీరు అవమానించే ప్రయత్నం చెయ్యకండి. పంక్తి భోజనం పెట్టినప్పుడు సర్వసాధారణంగా కనిపించేటటువంటి విషయం, 10 మంది ఒక చోట చేరితే అందరి మనస్తత్వాలు ఒక్కలా ఉండవు. ఒక్కొక్కడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. లోపల నుంచి కామక్రోధములు విజృంభించి ఒక మహర్షి ఎలా దర్శనం చేసి మాట్లాడాలో అలా మాట్లాడారు వశిష్ఠుడు. కామక్రోధములు విజృంభించి ఒకడు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించవచ్చు. కానీ మీరు మాత్రం అప్పుడు రాజభటులమని, రాజాధికారులమని, సైన్యాధికారులమని, మంత్రులమని మరిచిపోండి. మీరు ఉపేక్షించండి, ఒక్క నవ్వు నవ్వండి, వారిని ఎవ్వరినీ అవమానించకండి. ఎందుకని